వెల్కమ్ టు వార్ అకాడమీ. ఈ సెషన్‌లో వచ్చేసి తొలి ప్రయత్నంలోనే ఏపీపీఎస్‌సీ గ్రూప్ 2 సాధించడం ఎలా? మనకి కాంపిటీటివ్ ఎగ్జామ్‌లో చాలామంది యాస్పిరెంట్స్ ఫెయిల్ అవ్వడానికి ముఖ్య కారణం వచ్చేసి ఒక సబ్జెక్ట్‌కి మార్కెట్‌లో ఉన్న మల్టిపుల్ బుక్స్ కొని అవసరానికి మించి ఎక్కువ చదవడం వల్ల ఎప్పుడు పుస్తకాలు పడుతూనే ఉంటారు. కానీ ప్రిలిమ్స్‌ని క్లియర్ చేయడం కూడా కష్టతరం అవుతుంది. దీనికి ముఖ్య కారణం వచ్చేసి సరైన స్ట్రాటజీ లేకపోవడమే కారణం. అంటే సరైన స్ట్రాటజీతోని వెళ్తే తొలి ప్రయత్నంలోనే విజయం సాధించవచ్చు. అయితే పోటీ పరీక్షలు వచ్చేసి ఏమి చదవాలో ఎంతైతే ఇంపార్టెంటో, ఏమి చదవకూడదు తెలుసుకోవడం అంతకంటే 10 రెట్లు ఇంపార్టెంటు. అంటే ఎగ్జామ్‌కి రాని చిన్న చిన్న టాపిక్స్‌ని వదిలివేయడమే మంచిదన్నట్టు. ఈ సెషన్‌లో వచ్చేసి ఈ తొలి ప్రయత్నంలోనే ఏపీపీఎస్‌సీ గ్రూప్ 2 సాధించడం అనే సెషన్‌లో వచ్చేసి ఈ గ్రూప్ 2కి సిలబస్ ఏంది? ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంది? బుక్ లిస్ట్ ఏంది? అలానే 150 డేస్ ప్లాన్ ఒకటి అండ్ టాపర్స్ టాక్టిక్స్ ఏంది? అలానే డైలీ టైమ్ టేబుల్ వచ్చేసి ఈ సెషన్‌లో చూద్దాం. సో, మనకి గ్రూప్ 2 ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి ఏందంటే 2 లెవెల్స్. స్టేజ్ 1, స్టేజ్ 2. స్టేజ్ 1 వచ్చేసి ప్రిలిమ్స్, ఓన్లీ స్క్రీనింగ్ టెస్ట్. స్టేజ్ 2 వచ్చేసి మెయిన్స్, ఫైనల్ లిస్ట్ అన్నట్టు. ప్రిలిమ్స్ వచ్చేసి మనకొచ్చేసి ఏందంటే ఆబ్జెక్టివ్ టైపే. ఎంసీక్యూ నేచరే. దీన్ని క్వాలిఫై కావాలి. అంటే ఎవరైతే ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతారో వాళ్ళకి మెయిన్స్ కండక్ట్ చేస్తారన్నట్టు. ఈ మెయిన్స్ ఎగ్జామ్ కూడా వచ్చేసి ఏందంటే ఆబ్జెక్టివ్ టైప్ అన్నట్టు. సో, మెయిన్స్ మార్క్స్‌ని బట్టే ర్యాంక్ డిసైడ్ చేస్తారు. ప్రిలిమ్స్ వచ్చేసి ఓన్లీ జస్ట్ క్వాలిఫైయింగ్ నేచరే. ఇక్కడొచ్చే మార్క్స్ అనేవి కౌంట్ కావు. ఓన్లీ మెయిన్స్ మార్క్స్‌ని బట్టే ర్యాంకింగ్ ఇస్తారన్నట్టు. రైట్? ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. మరొక ఇంపార్టెంట్ విషయం వచ్చేసి ఏంది అంటే మనకి ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ తీసుకుంటే, ఇందులో వచ్చేసి 150 క్వెషన్స్ ఉంటాయి. 150 మార్క్స్. అంటే ప్రతి ఒక్క క్వెషన్‌కి ఒక మార్క్ అన్నట్టు. అదే విధంగా వచ్చేసి ఏందంటే, ఇందులో వచ్చేసి నెగెటివ్ మార్కింగ్ ఉంది. ఎంత ఉంది నెగెటివ్ మార్కింగ్ అంటే, అంటే ఒక క్వెషన్ రాంగ్ అయితే మనకి 1/3 మార్క్స్ లాస్ అవుతామన్నట్టు. -0.33 లాస్ అవుతుందన్నట్టు. ఒక క్వెషన్ రాంగ్ అయితే. సో, మనకి ప్రిలిమ్స్ ప్యాటర్న్ వచ్చేసి ఇంతకుముందు చెప్పాను. ఇందులో వచ్చేసి ఓన్లీ అర్హత సాధిస్తే సరిపోతుందన్నమాట. అయితే ఇందులో ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి? సో, మనకి ప్రిలిమ్స్ ఎగ్జామ్‌లో వచ్చేసి 5 సబ్జెక్ట్స్ ఉన్నాయన్నట్టు. అవి ఏంది అంటే, ఒకటి హిస్టరీ. హిస్టరీ నుంచి ఎన్ని క్వెషన్స్ వస్తున్నాయంటే 30 క్వెషన్స్ అండ్ 30 మార్క్స్. సెకండ్ వన్ వచ్చేసి ఏందంటే జాగ్రఫీ, అది 30 మార్క్స్. ఇండియన్ సొసైటీ 30 మార్క్స్. కరెంట్ అఫైర్స్ వచ్చేసి 30 మార్క్స్. మెంటల్ ఎబిలిటీ వచ్చేసి 30 మార్క్స్. టోటల్ వచ్చేసి 150 మార్క్స్ అన్నట్టు. రైట్? ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇది ప్రిలిమ్స్ ప్యాటర్న్. నెక్స్ట్ వచ్చేసి ఏందంటే మెయిన్స్ ప్యాటర్న్ తీసుకున్నామనుకో. మెయిన్స్ ప్యాటర్న్ వచ్చేసి ఏందంటే 2 పేపర్స్ ఉన్నాయి. ఒకటి పేపర్ 1 150 మార్క్స్. పేపర్ 2 వచ్చేసి 150 మార్క్స్ అన్నట్టు. అంటే టోటల్ మార్క్స్ వచ్చేసి ఎంత అంటే 300 మార్క్స్ అన్నట్టు. అయితే ప్రిలిమ్స్ వచ్చేసి ఓన్లీ క్వాలిఫై నేచరే. మెయిన్స్‌లో వచ్చే మార్క్స్‌ని బట్టే మనకి ఫైనల్ సెలక్షన్ అనేది జరుగుతుందన్నట్టు. అంటే మన మెయిన్స్‌లో వచ్చే మార్క్స్ బట్టే ర్యాంకింగ్‌ని డిసైడ్ చేస్తారన్నట్టు. అండ్ ఇందులో కూడా వచ్చేసి ఏంటంటే మనకి నెగెటివ్ మార్కింగ్ ఉందన్నట్టు మనకి మెన్షన్ చేశారన్నట్టు. ఇప్పుడు పేపర్ 1 ఏముంది మెయిన్స్‌లో వచ్చేసి. పేపర్ 1 మెయిన్స్ వచ్చేసి 150 మార్క్స్ అన్నాము. అంటే ఒక క్వెషన్‌కి వచ్చేసి 1 మార్కు 150 క్వెషన్స్ ఇస్తారన్నట్టు. ఇందులో వచ్చేసి సెక్షన్స్ వచ్చేసి మనకు ఒకసారి గమనిస్తే మనకి ఏపీ హిస్టరీ అండ్ కల్చర్ వచ్చేసి 75 మార్క్స్. ఇండియన్ కాన్స్టిట్యూషన్ వచ్చేసి 75 మార్క్స్ అన్నట్టు. ఇది పేపర్ 1. పేపర్ 2 వచ్చేసి మనకి ఇండియా ఎకానమీ, ఇండియన్ ఎకానమీ అండ్ ఏపీ ఎకానమీ వచ్చేసి 75 మార్క్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వచ్చేసి 75 మార్క్స్. ఇది కూడా వచ్చేసి 150 మార్క్స్ అన్నమాట. సో, ఓవరాల్‌గా వచ్చేసి మెయిన్స్ వచ్చేసి 300 మార్క్స్ అని మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇప్పుడు వచ్చేసి ఏందంటే ఆ సబ్జెక్ట్‌కి ఏ బుక్స్ ఫాలో కావాలనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మనకి ఏపీ హిస్టరీ తీసుకున్నాం అనుకోండి. ఏపీ హిస్టరీ వచ్చేసి మనకి ఏ బుక్ ఫాలో కావాలి అంటే ఏపీ హిస్టరీ బై తెలుగు అకాడమీ. తెలుగు అకాడమీ బుక్‌ను ఫాలో కావాలి. ఈ బుక్ వచ్చేసి ఇంగ్లీష్ మీడియం, అదే విధంగా వచ్చేసి తెలుగు మీడియంలో కూడా అవైలబుల్ ఉంది. అండ్ అదే విధంగా వచ్చేసి ఏపీ హిస్టరీ మీద ఏమైనా బిగ్ బ్యాంక్ ఉంటే ఆర్ బిట్స్ మెటీరియల్ ఉంటే, ఆ ఎంసీక్యూస్ ఉంటే కూడా తీసుకోండి. ఫస్ట్ వన్. నెక్స్ట్ అదే విధంగా వచ్చేసి ఇండియన్ పాలిటీ. ఇక మీకు తెలిసిందే ఇండియన్ పాలిటీకి వచ్చేసి మనకి లక్ష్మీకాంత్ బుక్ వచ్చేసి కోర్ బుక్ అని చెప్పొచ్చు. ఇది ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్ ఉంది. అదే విధంగా వచ్చేసి తెలుగు మీడియంలో ఉందన్నట్టు. ఈ బుక్ తీసుకోండి. నెక్స్ట్ వాటితో పాటు వచ్చేసి ఎన్‌సీఈఆర్‌టీ పాలిటీ వచ్చేసి మన బేసిక్స్ బిల్డ్ కావడానికి ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్ చదవాలన్నట్టు. క్లాస్ 9థ్ అండ్ 10థ్ బుక్స్ చూడండి.
ఇవి ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్ వచ్చేసి మనకి ఇంగ్లీష్ మీడియంలో ఉందన్నట్టు. అదే తెలుగు మీడియంలో వచ్చేసి ఈ ఎన్‌సీఈఆర్‌టీనే మనకి తెలుగులోకి ట్రాన్స్‌లేట్ చేశారు. సో, ఎస్‌సీఈఆర్‌టీ పాలిటీ బుక్స్ చూడండి. ఓకే. స్టేట్ పాలిటీ బుక్స్ ఉంటాయి కదా! 6థ్-10థ్ వరకి ఆ బుక్స్ రిఫర్ చేయండి. అప్పుడు మీకేమైతుందంటే ఒక బేసిక్ బిల్డ్ అవుతుందన్నట్టు. అండ్ అప్పుడు మీరు 'లక్ష్మీకాంత్' బుక్ చదివారనుకోండి మనకి ఈజీగా అర్థమవుతుందన్నట్టు. సో, ఇండియన్ పాలిటీకొచ్చేసి ఈ బుక్ అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి ఏందంటే ఎకానమీకొచ్చేసి మనకి ఎకానమీ వచ్చేసి ఇండియన్ ఎకానమీ తీసుకున్నాం అనుకోండి. ఇండియన్ ఎకానమీకి ఏ బుక్ ఫాలో కావాలి అంటే ఇంగ్లీష్ మీడియం వచ్చేసి రమేష్ సింగ్ బుక్ ఫాలో కావాలి. అదే తెలుగు మీడియం వచ్చేసి ఇండియన్ ఎకానమీ వచ్చేసి మనకి తెలుగు అకాడమీలో కూడా అవైలబుల్ ఉందన్నట్టు. అండ్ మనకి అదే విధంగా వచ్చేసి ఏపీ ఎకానమీ ఉందండి. ఏపీ ఎకానమీకొచ్చేసి ఏ బుక్ ఫాలో కావాలి అంటే తెలుగు అకాడమీ బుక్. ఈ తెలుగు అకాడమీ బుక్ వచ్చేసి ఇంగ్లీష్ మీడియంలో ఉంది. అదే విధంగా వచ్చేసి తెలుగు మీడియంలో ఉందన్నట్టు. నెక్స్ట్ దాంతో పాటు ఈ 2 చదివితే సరిపోతుందంటే సరిపోదన్నట్టు. దాంతో పాటు మనం చేయాల్సింది వచ్చేసి ఏందంటే, మనకి సెంటర్‌లో వచ్చేసి బడ్జెట్, ఎకనామిక్ సర్వే ఉంటుంది. అవి చదవాలి. అండ్ మనకి స్టేట్‌లో వచ్చేసి ఎవ్రీ ఇయర్ సోషియో ఎకనామిక్ అవుట్‌లుక్ అదే విధంగా వచ్చేసి బడ్జెట్ రిలీజ్ అవుతుంది. వాటి నంబర్స్, వాల్యూస్ అవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలన్నట్టు. అండ్ దీంతో పాటు వచ్చేసి ఏంది అంటే, మనకి గవర్నమెంట్ పాలిసీస్ ఏవైతే ఉంటాయో, ఆ పాలిసీస్ కూడా చదువుకోవాలన్నట్టు. సో, ఇది ఎకానమీకి రిలేటెడ్ బుక్స్ అన్నట్టు. ఆ తర్వాత వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ మన టాపిక్‌లో వచ్చేసి ఎన్వైర్న్మెంట్ టాపిక్ కూడా ఉంది. ఇది మీరు గమనించాలి. సో, దీనికి మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ స్టాటిక్ పార్ట్ కవర్ అవ్వడానికి ఎన్‌సీఈఆర్‌టీ సైన్స్ క్లాస్ 6 నుంచి మొదలుపెడితే 10థ్ వరకు చదవండన్నట్టు. ఇదొక్కటే సరిపోతుందంటే సరిపోదు. మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ వచ్చేసి ఏందంటే కరెంట్ రిలేటెడ్ ఎక్కువుంటుంది. అంటే డైలీ కరెంట్ అఫైర్స్ ఫాలో కావాలి. లేదా మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్లీ పీడిఎఫ్స్ మనకి మార్కెట్‌లో అవైలబుల్ ఉంటే వాటిని తీసుకొని చదవండన్నట్టు. రైట్? సో, మనకి లైక్ ఎగ్జాంపుల్ వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ పీడిఎఫ్ ఫైల్స్ మనకి విజన్ ఐఏఎస్ మెటీరియల్ గాని, లేపోతే వాజీరావ్ మెటీరియల్ గాని, వీళ్ళు సైన్స్ అండ్ టెక్నాలజీ డెప్త్‌గా కవర్ చేస్తారన్నట్టు. ఆ మెటీరియల్ మీరు చదివినా పర్వాలేదు. లేదు అనుకుంటే డైలీ హిందూ, ది హిందూ న్యూస్ పేపర్ ఒకటి చూడండి. అందులో వచ్చేసి సైన్స్ రిలేటెడ్ ఏమైనా ఆర్టికల్స్ వస్తే ఆర్టికల్స్ చూసుకోండి. రైట్? నెక్స్ట్ ఇప్పుడు మనం వచ్చేసి ప్రిలిమ్స్‌కెళ్దాం. ప్రిలిమ్స్‌లో వచ్చేసి ఏ ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. ఒకటి ఇండియన్ హిస్టరీ ఉంది. ఈ ఇండియన్ హిస్టరీ వచ్చేసి ఏన్షియంట్, మెడివల్, మోడర్న్ 3 ఉన్నాయన్నట్టు. దీనికి బెస్ట్ బుక్ వచ్చేసి ఏంది అంటే ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్ ఇంగ్లీష్ మీడియం 6థ్-12థ్ వరకు చదవండి. లేదా స్టేట్ పాలిటీ బుక్స్ వచ్చేసి 6థ్-10థ్ వరకి తెలుగు మీడియంలో అవైలబుల్ ఉన్నాయి. వాటిని మీరు చూడండి. ఇవన్నీ వద్దు అనుకుంటే మీరొచ్చేసి తెలుగు అకాడమీలో గూడా ఇండియన్ హిస్టరీ మనకి తెలుగు మీడియంలో అవైలబుల్ ఉంది. ఆ బుక్ తీసుకోవచ్చున్నట్టు. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఏందంటే జాగ్రఫీ. జాగ్రఫీకి మీరు ఏ బుక్ ఫాలో కావాలి అంటే ఎన్‌సీఈఆర్‌టీ క్లాస్ 6థ్ నుంచి మొదలుపెడితే 10థ్ వరకు. దాంతో పాటు మనకి జాగ్రఫీ మీద వచ్చేసి 'జీసీ లియాంగ్' అనే ఒక బుక్ ఉంటుందన్నట్టు. ఆ బుక్ మీరు ఫాలో కావాలి. నెక్స్ట్ సొసైటీకొచ్చేసి మనకి ఎన్‌సీఈఆర్‌టీ సోషియాలజీ ఉంది గదా! క్లాస్ 6 నుంచి 12 అది ఫాలో అయినా పర్వాలేదు. లేదు అనుకుంటే తెలుగు అకాడమీలో వచ్చేసి మనకి సోషియాలజీ బుక్ గూడా ఉంది. ఆ బుక్ ఫాలో అయితే పర్వాలేదన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి మెంటల్ ఎబిలిటీ 30 మార్క్స్ ఉన్నాయి. రైట్? ఈ 30 మార్క్స్ మెంటల్ ఎబిలిటీ వచ్చేసి ఏందంటే ఇక మీకు అందరికి తెలిసిన బుక్కే. అది 'ఆర్ఎస్ అగర్వాల్' బుక్. 'ఆర్ఎస్ అగర్వాల్' బుక్ ఫాలో కండి. నెక్స్ట్ వచ్చేసి ఏందంటే కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ వచ్చేసిందంటే ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతే 'ది హిందూ' న్యూస్ పేపర్ చదవండి. లేదా ఏదో ఒక మంత్లీ మ్యాగజైన్ ఫాలో కాండి. మనకు మార్కెట్‌లో చాలా మ్యాగజైన్స్ ఉన్నాయి. ఏదో ఒక మంత్లీ మ్యాగజైన్ ఫాలో అయితే పర్వాలేదు. తెలుగు మీడియం వాళ్ళైతే 'ఈనాడు' పేపరు లేదా 'సాక్షి' పేపరు కరెంట్ అఫైర్స్‌కి ఫాలో కండి. అదే విధంగా మంత్లీ మ్యాగజైన్ తెలుగు మీడియంలో వచ్చేసి మీకు తెలిసిన బుక్ వచ్చేసి లైక్ కరెంట్ అఫైర్స్ బై సయ్యద్ గాని, లేదా కరెంట్ అఫైర్స్ బై విజేత కాంపిటీషన్ మీరు ఆ బుక్స్ ఫాలో అయినా సరిపోతుందన్నట్టు. ఇది ప్రిలిమ్స్‌కన్నట్టు. ఇప్పుడు మనం వచ్చేసి ఏందంటే, మనం ఇంతకుముందే డిస్కస్ చేసాం. మనకి ఎగ్జామ్‌లో వచ్చేసి నెగెటివ్ మార్కింగ్ ఉందని చూసాం. రైట్? ఒక క్వెషన్‌కి రైట్ అయింది అనుకోండి మనకి 1 మార్క్ వస్తుంది. అదే క్వెషన్ రాంగ్ అయింది అనుకోండి -0.33 లాస్ అవుతాం. సో, కాబట్టి మీరు ఎగ్జామ్‌లో వచ్చేసి ఎగ్జామ్ హాల్‌లో వచ్చేసి ఒక ప్రశ్నకు ఆన్సర్ రాకపోతే మన ఇగోకి పోయి ఏదో ఒక ఆన్సర్‌ని గెస్ చేసి ఆన్సర్ పెట్టకూడదు. దీనివల్ల మనకేమైతుందంటే -0.33 ఆన్సర్ పోతుందన్నట్టు. అంటే అన్ని మార్క్స్ లాస్ అవుతున్నట్టు. కాబట్టి ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంది అంటే ఎన్ని అటెంప్ట్ చేసినామని కాదు ఇంపార్టెంట్ ఇక్కడ. మనకొచ్చిన స్కోర్‌ని ప్రొటెక్ట్ చేసుకోవాలి అనుకుంటే మనకు తెలియని ఆన్సర్‌లని బ్లైండ్‌గా ఆన్సర్ చేయొద్దు. ఓకే. తెలియని క్వెషన్స్‌కి ఆన్సర్ చేయొద్దన్నట్టు. ఇక్కడ గోల్డెన్ రూల్ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంది అంటే ఏదైనా క్వెషన్‌కి
70% ఆన్సర్ కరెక్ట్ అని మీకు అనిపిస్తేనే ఆ క్వెషన్‌కి అటెంప్ట్ చేయండి. ఒకవేళ అది తెలియదనుకుంటే వదిలేయడం బెటరు. ఎందుకంటే ఉన్న స్కోర్ ప్రొటెక్ట్ చేయబడుతుంది. మనకి ఎగ్జామ్‌లో వచ్చేసిందంటే 150 క్వెషన్స్ ఇస్తామని చెప్పాము. 150కి 150 క్వెషన్స్ అటెంప్ట్ చేయని అవసరం లేదు. మనము 100 నుంచి 110 క్వెషన్స్ నుంచి 120 క్వెషన్స్ మనము అటెంప్ట్ చేస్తే ఆటోమేటిక్‌గా మనకొచ్చేసిందంటే వాటి యాక్యురసీ 80% ఉందనుకోండి, మనం ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్‌కెళ్తాం అన్నట్టు. కాబట్టి మీరు గుర్తుంచుకోవాల్సిన గోల్డెన్ రూల్ వచ్చేసి అంటే ఒక క్వెషన్‌కి 70% ఆన్సర్ తెలిస్తేనే అటెంప్ట్ చేయండి. తెలియకపోతే వదిలేసి రండి. రైట్? ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, మనకి సెప్టెంబర్ 15కి గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చే అవకాశాలున్నాయి. అంటే ఇప్పటి నుంచి మొదలుపెడితే మనకు అరౌండ్ 150-160 డేస్ మనకు దొరికే ఛాన్స్ ఉందన్నమాట. ఈ 150 డేస్‌ని 4 ఫేజెస్‌గా మీరు డివైడ్ చేసుకోండి. ఒకటి ఫేజ్ 1. ఫేజ్ 1లో మీరు చేయాల్సింది ఏంటి అంటే, ఒక ఫౌండేషన్‌ని బిల్డ్ చేసుకోండి. అంటే ఫస్ట్ 50 డేస్‌లో వచ్చేసి ఒక ఫౌండేషన్ బిల్డ్ చేసుకోండి. ఫేజ్ 2లో వచ్చేసి మీరేం చేయాలి అంటే మెయిన్స్‌కి కోర్ సబ్జెక్ట్‌లు ఏవైతే ఉంటాయో వాటిని ఫినిష్ చేసుకోండి. అండ్ ఫేజ్ 3లో వచ్చేసి ఏంటి అంటే ఎంసీక్యూస్‌ని ప్రాక్టీస్ చేయండి. అంటే మీరు చదివిందంతా కూడా ప్రాక్టీస్ చేయండి. అండ్ ఫేజ్ 3 వచ్చేసి 101-130 డే అని చెప్తాను. ఫేజ్ 4 వచ్చేసి ఏంటంటే 131-150 డే. ఇక్కడ వచ్చేసి మీరు ఫైనల్ రివిజన్ అన్నట్టు. ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే నోటిఫికేషన్ రాకముందే ఎంటైర్ సిలబస్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ 150 డేస్‌లో ఒక 5 టైమ్స్ మీరు రివిజన్ కంప్లీట్ చేసుకోండి. నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటి అంటే ఎంసీక్యూస్ బాగా ప్రాక్టీస్ చేయడం. రెండోది వచ్చేసి రివిజన్. సక్సెస్‌కి ఇదే కీ అన్నట్టు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. రైట్? నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి ప్రిలిమ్స్, మెయిన్స్‌లో డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. లెట్స్ సే టాపర్స్ ఏం చేస్తారంటే ఓన్లీ లిమిటెడ్ బుక్స్ మాత్రమే ఫాలో అవుతారు. అంటే మల్టిపుల్ బుక్స్ కొనరు. మల్టిపుల్ సోర్సెస్‌ని చదవరన్నట్టు. మనకేంది అంటే సపోజ్ ఎగ్జామ్ మనం చదివిన మన దగ్గర ఒక మెటీరియల్ ఉంది. ఆ మెటీరియల్‌లో వచ్చేసి ఒకటో 2 పాయింట్స్ లేవనుకుందాం. వేరే మెటీరియల్‌లో ఒకటో 2 పాయింట్స్ ఎక్స్‌ట్రా ఉన్నాయనుకో. ఆ మెటీరియల్ చదువుతాం. మళ్ళా ఆ మెటీరియల్‌తోని కంపేర్ చేస్తే ఇంకో మెటీరియల్ దొరికిందనుకో. అందులో ఒకటో 2 ఎక్స్‌ట్రా పాయింట్స్ ఉన్నాయనుకోని అది చదువుతారు. ఇట్లా మీరు మల్టిపుల్ బుక్స్ అనేవి చదవకూడదు. ఈ మల్టిపుల్ బుక్స్ చదవడం వల్ల ప్రాబ్లమ్ వచ్చేసిందంటే బ్రెయిన్‌కి ఓవర్‌లోడ్ అవుతుంది. ఈ బ్రెయిన్ ఎప్పుడైతే ఓవర్‌లోడ్ అవుతుందో కన్‌ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. కన్‌ఫ్యూజన్ స్టార్ట్ అవుతుందో తెలిసిన ఆన్సర్‌ను గూడా ఎగ్జామ్‌లో రాంగ్ పెడతా ఉంటారు. కాబట్టి టాపర్స్ ఏం జేస్తారు అంటే ఒక సబ్జెక్ట్‌కి ఒకటే బుక్ ఫాలో అవుతారు. ఫాలో అయిన ఒక బుక్‌ని ఏం జేస్తారు అంటే 5 టైమ్స్ రివిజన్ చేస్తారన్నట్టు. ఈ 5 టైమ్స్ రివిజన్ చేయడం వల్ల వాళ్ళకేమైతుంది అంటే విషయ పరిజ్ఞానం బాగా ఇంప్రూవ్ అవుతుంది. దాంతో పాటు వచ్చేసిందంటే మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేస్తారు గదా! రిటెన్షన్ గూడా పెరుగుతుంది. అంటే జ్ఞాపక శక్తి గూడా పెరుగుతుందండి. నేనిక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే ఒక బుక్‌ని 5 టైమ్స్ ఎలా రివిజన్ చేయాలని ఒకసారి చెప్తాను చూడండి. ఎగ్జాంపుల్ వచ్చేసి మీరొక ఇండియన్ పాలిటీ 'లక్ష్మీకాంత్' బుక్ తీసుకుర్రు అనుకుందాం. ఈ బుక్‌ను ఫస్ట్ టైమ్ రీడింగ్ ఎలా చదవాలి అంటే నావెల్ టైప్‌లో చదవాలన్నట్టు. ఈ నావెల్ టైప్ రీడింగ్‌లో వచ్చేసి ఏమైతుందంటే ఆ బుక్ ఇంట్రడక్షన్ మనకు అర్థమైపోతుందన్నట్టు. ఆ తర్వాత సెకండ్ టైమ్ సేమ్ పాలిటీ 'లక్ష్మీకాంత్' బుక్‌ని సెకండ్ టైమ్ రీడింగ్ చేస్తున్నప్పుడు మీరు సెకండ్ టైమ్ రీడింగ్‌లో వచ్చేసి ఏంటంటే మీకు కోర్ కాన్సెప్ట్స్ అర్థమవుతాయన్నట్టు. ఈ అర్థమైన కాన్సెప్ట్ మీరేం చేసుకోవాలంటే హైలైటర్ యూజ్ చేసి హైలైట్ చేసుకోండి. ఆ తర్వాత అదే బుక్‌ని మీరు థర్డ్ టైమ్ మీరు చదువుతున్నప్పుడు ఏమైతుంది అంటే ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అండ్ ఇంపార్టెంట్ డాటా టైప్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది థర్డ్ రీడింగ్‌లో చేయాలన్నట్టు. ఫోర్త్ రీడింగ్‌లో మీరేం చేయాలి అంటే మీరు 3 రీడింగ్స్‌లలో ఏదైతే చదువుతుర్రో ఫోర్త్ రీడింగ్‌లో వచ్చేసి మీరు చదివిన ఇన్ఫర్మేషన్‌ని ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్‌కి లింక్ చేసుకోవాలన్నట్టు. రైట్? ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్‌కి లింక్ చేసుకోవాలి. సో, నెక్స్ట్ ఫిఫ్త్ రీడింగ్‌లో వచ్చేసి ఏమైతుంది అంటే మీరు ఏదైతే జస్ట్ పేజెస్ ఉన్నాయో ఆ పేజెస్‌నన్ని మీరు జస్ట్ స్కాన్ చేసుకుంటూ పోతే సరిపోతుందన్నట్టు. దీనివల్ల మీకు అడ్వాంటేజ్ ఏంటంటే ఎగ్జామ్ హాల్‌లో మన మైండ్ కన్‌ఫ్యూజన్ లేకుండా ఆన్సర్‌ని 100% యాక్యురసీతోని మనం గుర్తుపడతాం అన్నట్టు. దీనివల్ల మనకేందంటే మార్క్స్ గెయిన్ చేయొచ్చన్నట్టు. కాబట్టి ఇక్కడ వచ్చేసిందంటే 10 బుక్స్ చదవకూడదు. మల్టిపుల్ బుక్స్ చదవడం వల్ల మనకి బ్రెయిన్ హ్యాంగ్ అవుతుంది. దీనివల్ల కన్‌ఫ్యూజన్‌కి దారితీస్తుంది. ఆన్సర్ రాంగ్ పెట్టే ఛాన్స్ ఉందన్నట్టు. రైట్? ఇది టాపర్స్ ఫాలో అయ్యే ఫస్ట్ టాక్టిక్ అన్నట్టు. సెకండ్ వన్ వచ్చేసి ఏంటి అంటే సెకండ్ టాక్టిక్ వచ్చేసి ఏంటంటే చాలామంది మనం ఏం చేస్తామంటే ఇండియన్ హిస్టరీ, పాలిటీ వీటి మెయిన్ వాటి మీదనే మనం ఫోకస్ చేస్తుంటాం. రీజనల్ సబ్జెక్ట్స్ కూడా బాగా ఫోకస్ చేయాలి. అంటే ఎస్పెషల్లీ ఏపీ హిస్టరీ, ఏపీ ఎకానమీని బాగా చదవాలన్నట్టు. సో, ఎందుకంటే ఇందులో నుంచి మనకి ఎక్కువ మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉందన్నట్టు. కాబట్టి ఈ టాపిక్స్
మనకి ర్యాంక్‌ని డిసైడ్ చేసే టాపిక్స్ అన్నట్టు. కాబట్టి ఏపీ హిస్టరీ, ఏపీ ఎకానమీని మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు. రైట్? సో, ఇది మనకు స్కోరింగ్‌కి వచ్చిందన్నట్టు. మరొక ఇంపార్టెంట్ విషయం వచ్చేసిందంటే, మీరు ఎగ్జామ్‌కి పోయే ముందు ఒక 10,000 ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేసుండాలండి. ఎందుకు అంటే, మనకి ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయినా, మెయిన్స్ ఎగ్జామ్ అయినా ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్ అన్నట్టు. అండ్ నెగెటివ్ మార్కింగ్ ఉంది. ఈ నెగెటివ్ మార్కింగ్ నుంచి మనం తప్పించుకోవాలి అనుకుంటే, మన స్కోర్‌ని ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే, మనం చేయాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసిందంటే, ఎంసీక్యూస్ 10,000 బిట్లు ప్రాక్టీస్ చేయాలి. అన్ని సబ్జెక్టులు కలిపి. అంటే మీనింగ్ వచ్చేసేందంటే, డైలీ 100 క్వెషన్స్ మీరు ప్రాక్టీస్ చేసినా, 100 డేస్‌లో వచ్చేసిందంటే 10,000 బిట్స్ అయిపోతాయన్నట్టు. ఇది మీరు గుర్తుంచుకోవాల్సిన థర్డ్ టాపర్ టాక్టిక్ అన్నట్టు. రైట్? నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, మీరు ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేస్తున్నారు. రైట్? ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ మీరు ప్రాక్టీస్ చేస్తారు. ఈ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కొన్ని ఎంసీక్యూస్ మిస్టేక్స్ అయినాయి అనుకుందాం. తప్పులైనాయి అనుకుందాం. వాటిని పదే పదే చదువుతున్నప్పుడు కూడా మిస్టేక్స్ అయినాయి అనుకుందాం. అప్పుడు మీరు ఏదైతే మిస్టేక్స్ చేస్తుర్రో, ఆ మిస్టేక్ చేసిన వాటికి సెపరేట్ ఒక నోట్‌బుక్ పెట్టి, ఆ మిస్టేక్ అయిన క్వెషన్స్ యొక్క ఆన్సర్స్‌ని మీరు ఒక నోట్‌బుక్‌లో రాసుకోవాలి. వాటిని మీరేం చేయాలంటే, వీక్లీ ఒకసారి మీరు రివైజ్ చేయాలి. దీనివల్ల వచ్చేసి ఏంది అంటే, నెక్స్ట్ మీరు రాసే ఎగ్జామ్స్‌లలో మిస్టేక్ చేయకుండా కరెక్ట్ ఆన్సర్ పెట్టే అవకాశం ఉందన్నట్టు. రైట్? ఇది సో, టాపర్స్ ఫాలో అయ్యే ఫోర్త్ టాక్టిక్ అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి ఏందంటే, మనకి కరెంట్ అఫైర్స్ ఎలా చదవాలి? ఇప్పుడు మనకి ఎగ్జామ్ వచ్చేసి సో, నోటిఫికేషన్ వచ్చేసి సెప్టెంబర్ 15కి వస్తుందని చెప్తున్నారు. ఇప్పుడు మనకి వచ్చేసి ఏందంటే, ఎన్ని కరెంట్ అఫైర్స్ ఫాలో అనేది ఒక క్వెషన్ మార్క్ అన్నట్టు. జనరల్‌గా వచ్చేసి ఏందంటే, 12 మంత్స్ కరెంట్ అఫైర్స్ ఫాలో కావాలని చెప్తుంటారు. 1 ఇయర్ కరెంట్ అఫైర్స్. కానీ ఎగ్జామ్‌కి మాత్రం మాక్సిమమ్ మనకి 6-8 మంత్స్ మధ్యలో ఉన్న కరెంట్ అఫైర్స్ మీదనే ఎక్కువ ఈల్డ్ ఉంటుందన్నట్టు. అంటే ఎక్కువ క్వెషన్స్ వచ్చేసి 6-8 నెలల మధ్యలో జరిగిన కరెంట్ అఫైర్స్ అడుగుతారు. కాబట్టి మనకొచ్చేసిందంటే 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ ఫాలో కాకుండా 6-8 నెలల మధ్యలో ఉన్న కరెంట్ అఫైర్స్ మీదనే మీరు ఎక్కువ ఫోకస్ చేయండి. దీనివల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటంటే అన్నెసెసరీ ఓవర్‌లోడ్‌ని మనం ఓవర్‌కమ్ చేయొచ్చన్నట్టు. రైట్? ఇది సో, టాపర్స్ ఫాలో అయ్యే ఫిఫ్త్ టాక్టిక్ అండి. సిక్స్త్ వన్ వచ్చేసిందంటే టాపర్స్ వ్యూ ఎలా ఉంటుందంటే, సపోజ్ పాలిటీ అని ఒక బుక్ ఉందనుకుందాం. ఈ పాలిటీ బుక్‌ని కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళేం చేస్తారంటే 7 డేస్‌కి ఒకసారి రివిజన్ చేస్తారు ఫస్ట్ టైమ్. ఫస్ట్ రివిజన్ ఎలా చేస్తారంటే లైక్ ఎగ్జాంపుల్ ఒక 6 డేస్ చదివారు. ఈ సండే పాలిటీ మొదలుపెట్టి సాటర్‌డే వరకు అయిపోయిందనుకుందాం. ఆ నెక్స్ట్ సండే వచ్చేసి మీరు ఏం చేస్తారంటే ఒక రివిజన్ చేస్తారన్నమాట. ఆ తర్వాత సేమ్ పాలిటీని సెకండ్ రివిజన్ ఎలా చేస్తారంటే ఎవ్రీ 5 డేస్‌కి చేస్తారన్నమాట. ఫస్ట్ ఎవ్రీ 7 డేస్‌కి ఒక రివిజన్ చేస్తే పాలిటీ బుక్‌ని. సెకండ్ టైమ్ ఏందంటే ఎవ్రీ 5 డేస్‌కి రివిజన్ చేస్తారండి. థర్డ్ టైమ్ ఏం చేస్తారంటే ఎవ్రీ 3 డేస్‌కి రివిజన్ చేస్తారన్నట్టు. సో, అంటే ఏంది మనకి మనం మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేయడం వల్ల మనకి రివిజన్ టైమ్ తగ్గుతుంది. అండ్ రిటెన్షన్ పవర్ పెరుగుతుందన్నట్టు. దానివల్ల మనకేమైతుంది అంటే ఈ రివిజన్ టైమ్ అనేది తగ్గిపోతుందన్నట్టు. అలా ఓవరాల్‌గా వచ్చేసి అన్ని సబ్జెక్ట్స్ ఎగ్జామ్ వరకి కంప్లీట్ చేసుకోవాలన్నట్టు. నెక్స్ట్ ఎగ్జామ్ హాల్‌లో ఎగ్జామ్ హాల్‌లో ఏ ప్యాటర్న్ ఫాలో కావాలి? ఫస్ట్ మీరు క్వెషన్ చదవండి. చదివిన తర్వాత ఈజీ అనిపించిందనుకోండి, ఆన్సర్ మీకు తెలిస్తే ఇమ్మీడియేట్‌గా దాన్ని అటెంప్ట్ చేయండి. ఒకవేళ ఆ క్వెషన్‌కి ఆన్సర్ రాలేదు, టఫ్ అనిపిస్తే ఆ టైంలో వచ్చేసి స్కిప్ చేయండి. తర్వాత వచ్చేసి మళ్ళీ మీరు అన్ని క్వెషన్స్ ఈజీ అని అటెంప్ట్ చేసిన తర్వాత మళ్ళీ టఫ్ క్వెషన్స్‌కి మళ్ళీ రిటర్న్ వచ్చేసి మళ్ళీ వాటిని అర్థం చేసుకొని మీకు ఆ క్వెషన్ మీద 70% ఇది కరెక్టే అనిపిస్తే ఆ క్వెషన్‌ని అటెంప్ట్ చేయండి. బట్ ఓవరాల్‌గా వచ్చేసి 150కి 150 క్వెషన్స్ అటెంప్ట్ చేయకండి. ఓన్లీ 110-120 క్వెషన్స్ మాత్రమే అటెంప్ట్ చేయండి. ఎందుకు అంటే మనకి కరెక్ట్ అయిన ఆన్సర్‌ల యొక్క మార్క్స్‌ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలంటే నెగెటివ్ మార్కింగ్‌ని తగ్గించుకోవాలన్నట్టు. రైట్? ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో, ఓవరాల్‌గా వచ్చేసి ఏంది అంటే స్ట్రాటజీ వచ్చేసి ఏందంటే ఫైనల్ సక్సెస్ ఫార్ములా వచ్చేసి ఏందంటే కన్సిస్టెన్సీ ఉండాలి. రివిజన్, రివిజన్, రివిజన్. థర్డ్ వన్ వచ్చేసి ఏందంటే ప్రాక్టీస్, ప్రాక్టీస్, ప్రాక్టీస్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు ఎంత ఇంటెలిజెంట్ అయినా కావచ్చు. మీరు కన్సిస్టెన్సీ‌గా రివిజన్ చేయడము, ప్రాక్టీస్ చేయడం వల్ల మీకొచ్చేది ఏందంటే ర్యాంక్ అన్నట్టు. రైట్? సో, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అండ్ కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు. సో, డైలీ టైమ్‌ని ఎలా యూజ్ చేసుకోవాలన్నట్టు కొంతమంది స్టూడెంట్స్ అడిగారు. సో, దాన్ని ఒకసారి గమనిస్తే మనకి మార్నింగ్ సెషన్‌లో ఏ సబ్జెక్ట్ చదవాలి? ఏ టైంలో లేవాలనేది జస్ట్ ఒక బ్రీఫ్ ఇస్తున్నాను. అది మీకు నచ్చితే ఫాలో కాండి. లేదా అనుకుంటే మీరు ఓన్ టైమ్ టేబుల్ ఏసుకొనైనా ఫాలో కాండి. జనరల్‌గా వచ్చేసి ఏందంటే మార్నింగ్ టైమ్ వచ్చేసి ఏందంటే హై ఫోకస్ టైమ్ అన్నట్టు.
అంటే అత్యంత ఏకాగ్రత ఉండే టైం వచ్చేసి మార్నింగ్ అన్నట్టు. మీరు 5:30కి లేసారనుకుందాం. 5:30కి లేవగానే వచ్చేసి ఫ్రెష్ అప్ కావాలి. అండ్ అదే విధంగా వచ్చేసి లైట్ ఎక్సర్‌సైజ్ చేయాలి 10-15 మినిట్స్. దానివల్ల మనకేందంటే బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది మంచిగా. సో, 6-8 వచ్చేసి మీరొక కోర్ సబ్జెక్ట్ పెట్టుకోండి. ఎగ్జాంపుల్ వచ్చేసి ఇండియన్ పాలిటీ చదువుతారా? ఏపీ హిస్టరీ చదువుతారా? మీకు ఏ సబ్జెక్ట్ టఫ్ అనిపిస్తుందో ఆ సబ్జెక్ట్ మీరు చదవండి. ఆ 2 అవర్స్. ఆ 2 అవర్స్ చదివిన తర్వాత మీరొక షార్ట్ నోట్స్ తయారు చేసుకోండి. ఆ తర్వాత వచ్చేసేందంటే ఆ కాన్సెప్ట్ మీద దృష్టి పెట్టండి. ఇట్లా 6-8 ఒక టైమ్ పీరియడ్ ఒక సబ్జెక్ట్ కంప్లీట్ చేసుకోండి. అదే విధంగా వచ్చేసి ఒక 1 అవర్ బ్రేక్ ఇయ్యండి. 8-9 వచ్చేసి బ్రేక్ ఇచ్చేసేయండి. నెక్స్ట్ 9-11 వచ్చేసి ఇంకొక సబ్జెక్ట్ తీసుకోండి. లైక్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఎకానమీ గాని లేదా సైన్స్. అండ్ సేమ్ థింగ్ 2 అవర్స్ చదవండి. ఒక షార్ట్ నోట్స్ రాసుకోండి. అండ్ అట్ సేమ్ టైమ్ రివైజ్ చేసుకోండి. మళ్ళీ 11-11:30 బ్రేక్ ఇచ్చేసుకోండి. రైట్? అండ్ అదే విధంగా వచ్చేసి 11:30-1 వచ్చేసి మీరు ఏదైతే చదివిరో సబ్జెక్ట్స్, ఆ సబ్జెక్ట్స్ మీదొచ్చేసి ఏ చాప్టర్స్ అయితే కంప్లీట్ చేస్తారో, ఆ చాప్టర్స్ మీదొచ్చేసి ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్‌ని సాల్వ్ చేయండి. ఒక 50 క్వెషన్స్‌ని సాల్వ్ చేయండి. రైట్? సో, సాల్వ్ చేస్తున్నప్పుడు ఏదైతే మిస్టేక్స్ అవుతున్నాయో, మనం చదివిన దానికి ఆన్సర్ చేస్తున్నప్పుడు మిస్టేక్ అయినప్పుడు ఆ గ్యాప్ ఉంటుంది కదా! ఆ గ్యాప్‌ని మీరు ఎక్కడ మిస్టేక్ అవుతుంది? ఎందుకు మిస్టేక్ అవుతుంది? మీరు అనలైజ్ చేయండి. అనలైజ్ చేసి ఆ మిస్టేక్స్ అయితున్నాయి అనుకోండి, దాన్ని ఒక సెపరేట్ నోట్స్ పెట్టుకొని, దాంట్లో మీరు నోట్ డౌన్ చేసుకోండి ఆ పాయింట్స్. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే మనం నెగెటివ్ మార్కింగ్‌ని కంట్రోల్ చేయొచ్చన్నట్టు. ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయడం వల్ల వచ్చేసి మనకి యాక్యురసీ పెరుగుతుంది, స్పీడ్ పెరుగుతుంది. అండ్ మన బ్రెయిన్ కూడా వచ్చేసి కన్‌ఫ్యూజ్ కాదన్నట్టు. సో, కాబట్టి కంపల్సరీ ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయండి. అండ్ నెక్స్ట్ 1-2 వచ్చేసి ఏందంటే లంచ్ అండ్ రెస్ట్ ఇవ్వండి. అండ్ మళ్ళీ 2-3:30 వచ్చేసి ఈజీ సబ్జెక్ట్స్ లైక్ ఎగ్జాంపుల్ జాగ్రఫీ గాని, సొసైటీ గాని ఇట్లాంటి బుక్స్ మీరు ఈజీ సబ్జెక్ట్స్ వచ్చేసి మీరు చదవండి. రైట్? ఇట్లా ఒక 1 ½ అవర్ ఒక ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్ అదే విధంగా వచ్చేసి మళ్ళీ ఈ నైట్ వచ్చేసి 6-7 వచ్చేసి కరెంట్ అఫైర్స్ పెట్టుకోండి. 'ది హిందూ' ఫాలో అవుతారా? లేకపోతే 'ఈనాడు' పేపర్ ఫాలో అవుతారా? అండ్ అట్ సేమ్ టైమ్ ఏపీ రిలేటెడ్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉంటాయో వాటి మీద బాగా ఫోకస్ చేయండి. అండ్ నేషనల్ అంశాల మీద కూడా ఫోకస్ చేయండి. అట్లా 6-7 చదవండి. అదే విధంగా వచ్చేసి 7-8 వచ్చేసి డిన్నర్ కంప్లీట్ చేసుకోండి. మరొక ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఏందంటే 8-9:30 వచ్చేసి. ఈ 8-9:30 మీరు చేయాల్సింది ఏంది అంటే కొత్త టాపిక్స్ చదవద్దు. ఓన్లీ పాత టాపిక్స్‌నే రివిజన్ చేయాలి. ఓకే. పాత టాపిక్స్ రివిజన్ చేయాలంటే ఏంది? మార్నింగ్ నుంచి మీరు అప్ టు 7 వరకు ఏదైతే చదివారో వాటిని మీరు రివైజ్ చేయండి. ఎందుకంటే మీరు మార్నింగ్ నుంచి చదివిన విషయాలు నిద్రపోయేటప్పుడు ఏమైతుంది అంటే ఇవి బ్రెయిన్ కన్‌ఫ్యూజ్ కాకుండా వీటన్నిటిని లాంగ్ టర్మ్ మెమరీలో స్టోర్ చేస్తుందన్నట్టు. కన్సాలిడేషన్ చేస్తుందన్నట్టు. మీరు ఒకవేళ కొత్త టాపిక్స్ చదివారనుకోండి. దీనివల్ల ఏమైతదంటే బ్రెయిన్ కన్‌ఫ్యూజ్ అవుతుందన్నట్టు. సో, లాంగ్ టర్మ్ మెమరీలోకి చేరవనట్టు. కాబట్టి మీరు 8-9:30 వచ్చేసి కంపల్సరీ 1 ½ అవర్ మార్నింగ్ నుంచి 7:00 వరకు మీరు ఏదైతే చదివారో ఆ సబ్జెక్ట్స్ అన్నిటిని కూడా మీరు రివైజ్ చేసుకోండి. దీనివల్ల మీకు ఎక్కువ రోజులు గుర్తుండే అవకాశం ఉందన్నట్టు. రైట్? నెక్స్ట్ వచ్చేసి ఏందంటే హ్మ్. ఓవరాల్‌గా వచ్చేసి ఏందంటే మీరు టోటల్ స్టడీ టైమ్‌ని ఎలా బ్రేక్ చేసుకోవాలంటే 5-6 అవర్స్ వచ్చేసి థియరీ చదవండి. ఒక 2-3 అవర్స్ వచ్చేసి ఒక 100 ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయండి. సిలబస్ కంప్లీట్ అయినా, సిలబస్ కంప్లీట్ కాకపోయినా కంపల్సరీ 100 డేస్ 100 ఎంసీక్యూస్‌ని ప్రాక్టీస్ చేయండి. దీనివల్ల మీకు అడ్వాంటేజ్ ఏందంటే స్పీడ్ పెరుగుతుంది, యాక్యురసీ పెరుగుతుంది. అదే విధంగా వచ్చేసి ఎగ్జామినర్ మైండ్‌సెట్ అర్థమవుతుంది. ఎప్పుడైతే మనకి ఎగ్జామినర్ మైండ్‌సెట్ అర్థమవుతుందో మనకి బుక్స్‌లో వచ్చేసి ఏ టాపిక్స్ చదవాలి, ఏ టాపిక్ చదవద్దనేది మనకి అర్థమవుతుంది. అండ్ అదే విధంగా వచ్చేసి నిద్రపోయేటప్పుడు 8-9:30లో వచ్చేసి మీరు 1 ½ అవర్ వచ్చేసి ఎంటైర్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ చదివిన మొత్తం టాపిక్స్‌ని రివైజ్ చేయండి. రైట్? ఇలా మీరు వచ్చేసి స్ట్రాటజీని ఫాలో అవ్వండి. నెక్స్ట్ అదే విధంగా వచ్చేసి ఏంది అంటే మీరు వీక్లీ వచ్చేసి 6 డేస్ చదువుతారు కదా! ఆ 6 డేస్ చదివిన దాన్ని ఏదైనా ఒక డే వచ్చేసి మీరు ఒక ఫుల్ లెంగ్త్ మార్క్ టెస్ట్ పెట్టుకొని, లేదా ఒక 150 ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ బిట్స్ తీసుకొని వాటిని మీరు ప్రాక్టీస్ చేయండి. రైట్? సో, దీనివల్ల మనకు అడ్వాంటేజ్ ఏందంటే, నెగెటివ్ మార్కింగ్‌ని మనం ఓవర్‌కమ్ చేయొచ్చన్నట్టు. ఓవరాల్‌గా వచ్చేసి ఏందంటే, టాపర్స్ వచ్చేసి ఏందంటే, మార్నింగ్ టైమ్‌లో వచ్చేసి టఫ్ సబ్జెక్ట్స్ చదువుతారు. ఆఫ్టర్‌నూన్ వచ్చేసి కొంచెం లైట్ సబ్జెక్ట్స్. నైట్ టైమ్ వచ్చేసి ఏందంటే, రివిజన్ చేసుకోవాలన్నట్టు. రైట్? ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. అండ్ మరొక ఇంపార్టెంట్ గోల్డెన్ రూల్ వచ్చేసి ఏందంటే, మీరు రివిజన్‌ని స్కిప్ చేయొద్దు. ఇది మీరు చాలా గుర్తుంచుకోవాలి. రెండోది వచ్చేసి ఏందంటే, రాండమ్‌గా చదవకండి. అండ్ మల్టిపుల్ బుక్స్ చదవకండి. ఓన్లీ 1 బుక్‌ని మాత్రమే చదవండన్నట్టు. రైట్? సో, ఓవరాల్‌గా వచ్చేసి ఏందంటే ఇప్పుడు నేనేదైతే స్ట్రాటజీ ఇచ్చానో, మీరు ఆ స్ట్రాటజీని ఫాలో అవుతే కంపల్సరీగా మీరు విజయం సాధిస్తారన్నట్టు. ఓకే. సో, గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే
ఫస్ట్ పర్ఫెక్ట్ సిలబస్ మ్యాపింగ్ చేయండి. తర్వాత బుక్ లిస్ట్. ఆ తర్వాత వచ్చేసి రివిజన్ చేయండి. రివిజన్ చేసిన తర్వాత ఎంసీక్యూస్ ప్రాక్టీస్ జేయండి. ఆ ఎంసీక్యూస్ కూడా అట్‌లీస్ట్ ఎన్ని ప్రాక్టీస్ జేయాలి అంటే 10,000 ఎంసీక్యూస్ ప్రాక్టీస్ జేయాలి. ఖచ్చితంగా మీరు తొలి ప్రయత్నంలోనే విజయం సాధిస్తారు. రైట్? అండ్ డిఫికల్ట్ టాపిక్స్ గుర్తుంచుకోవాల్సిందేంటంటే, డిఫికల్ట్ టాపిక్స్ మీరు వదిలేయొద్దు. ఎందుకంటే ఎగ్జామినరు ఆ డిఫికల్ట్ టాపిక్స్ మీదనే క్వెషన్స్ అడిగే ఛాన్స్ ఉంది. కాబట్టి వాటిని మీరు వదిలేయకుండా వాటిని కూడా ప్రిపేర్ అయ్యారనుకోండి, మీరు తొలి ప్రయత్నంలోనే విజయం సాధిస్తారు. ఆల్ ది బెస్ట్. మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం.